హైదరాబాద్ అంటేనే మాజీ క్రికెటర్ అజరుద్దీన్ గుర్తుకొస్తాడు. కాంగ్రెస్లో స్టార్ క్యాంపెయినర్గా కూడా ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో మీ తరపున ప్రచారానికి ఎందుకు అజరుద్దీన్ రాలేదు? మంచోడు మా అజరుద్దీన్, మా అన్న, మా ఫ్రెండ్. ఆయన ఇష్టం. ఆయన ఇండియా కెప్టెన్ కదా. ఆయన మైండ్ సెటే వేరు. ఆయన రాన్న క్యాంపెయిన్కి అంటే నేను ఇమ్రాన్ ఖాన్తో ఆడిన 6 years 7 years నాకు మూడ్ లేదు అని చెప్తారు. సో బేసికలీ ఆయన ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఒక లీడర్షిప్ క్వాలిటీ లేదు అజరుద్దీన్ గారి దగ్గర. పెద్ద పేరు ఉన్నది, నాన్ కాంట్రవర్షియల్, చాలా మంచి వ్యక్తి, కానీ వితౌట్ లీడర్షిప్. ఫిరోజ్ ఖాన్ చాలా విషయాలు మాట్లాడుతున్నాడు, చాలా అంశాలపైన చాలా స్పష్టమైన నాలెడ్జ్ కూడా ఉంది. కానీ ఫిరోజ్ ఖాన్ కనుసన్నల్లో మీ అనుచరులు కూడా కొన్ని ల్యాండ్ గ్రాబింగ్స్ పాల్పడుతున్నారనేసి ఆరోపణలు. మీరు ఎలా చూస్తారు? సారీ, నో. ఒక సింగిల్ కూడా మా ఫాలోవర్స్ ల్యాండ్ డీలింగ్లో పోరు. ఒకవేళ వాళ్ళు పోతే నేను వాళ్ళకు సపోర్ట్ చేయను. నేను ఏదైనా చేయాలి అంటే క్లీన్ చేయాలి, ఫేర్ చేయాలి అని ఆ బిజినెస్ మైండ్ సెట్ నాది. అదే ఇప్పుడు ఆపోజిట్ పార్టీ ఎంఐఎం మీద 15 years నుంచి కంటెస్ట్ చేస్తున్నా. ఎక్కడైనా ఒక చిన్న లూపులు ఉంటే ఒక చిన్న కేసు నా మీద బుక్ అవుతుంది. మచ్చలేని క్యాండిడేట్, ఒక పెట్టి కేసు కూడా లేదు. వాళ్ళ నామినేషన్ చూస్తే 5 cases, వాళ్ళ తమ్ముడు మీద 15 cases, ఫిరోజ్ ఖాన్ పేపర్ మీద చూస్తే 0 case. క్రిస్టల్ క్లియర్. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి మా టీచర్స్ కానీ మా పేరెంట్స్ నేర్పించినారు. ఓకే, వ్యాపారాల్లో ఉన్నారు, మీకు అనుచరులు ఉన్నారు. హైదరాబాద్ అంటేనే కబ్జాలకు నిలయం అంటారు. ఒక నాయకుడు ఎదగాలి అంటే ఈజీ మనీ చాలా అవసరం. మీరు హార్డ్ ఎర్న్ మనీతో ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారు? ఓకే, ఎప్పుడు దాకా మా దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్పుడు దాకా చేస్తాం, కష్టం చేస్తాం, దేవుడు ఇస్తున్నాడు. ఆ డబ్బులు ఒక 100 రూపాయలు మేము సంపాదిస్తే 70 rupees బీదలకు ఇస్తాం మేము. సో ఆ బీదల ప్రేయర్స్ గురించి మాకు డబ్బులు ఇస్తున్నాం. ఏ రోజు నేను ఆ డబ్బులు ఆపితే నాకు డబ్బులు రావు. ఏ రోజు నేను డబ్బులు ఖర్చు చేస్తే అప్పుడే డబ్బులు వస్తాయి. ఆ డీలింగ్ నేను గాడ్ మీద ఇడిసేసిన. సో నా దగ్గర ఏదో డబ్బులు వస్తుంది, నేను ఎప్పుడు లాకర్లో పెట్టను. ఇక్కడ లాకర్ ఉన్నది చూడండి, దానిలో డబ్బులు ఉండవు. కానీ ఎవరైనా బీద ప్రజలు వస్తే ఆ జేబు నుంచి తీసే శక్తి నా దగ్గర ఉన్నది. ఇదే చూసి ఆ దేవుడు ఇస్తున్నాడు. సో చిన్నప్పటి నుంచి నానా టీచర్స్ చెప్పింది ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇప్పుడు మీరు నాకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, ఎక్కడైనా కూడా నేను అబద్ధం చెప్తలేను, డిప్లొమాట్ మాట్లాడతలేను. యాజ్ ఎ యంగ్ లీడర్ నేను క్లారిటీ ఇస్తున్నా, నేను ఒక ఓపెన్ బుక్ ఉన్నా. సో ఆనెస్టీ, ప్రిన్సిపల్ మీరు పోవాలి. కష్టాలు వస్తాయి, కష్టాలకు మనం ఎదురుస్తేనే మనం ముందుకి పోవచ్చు. ఎంత పెద్ద కష్టం వస్తే అంత పెద్ద విక్టరీ వస్తుంది, అంత పెద్ద పేరు వస్తుంది. సో ఆబ్స్ట్రికల్స్ వస్తూనే ఉంటాయి. గోల్కి డివేట్ కాకు. ఆ గోల్ వస్తుంది అని రాంగ్ రూట్ తీసుకోకు. ఇది రూట్, న్యాయం మీద పోయే రూట్ చాలా దూరం ఉంటుంది. దానిలో థాన్స్ కూడా ఉంటాయి, కాల్ అయిపోతుంది, రక్తం వస్తుంది. కానీ ఆగకు, ముందుకు పో. నీకు గ్రీనరీ కనిపిస్తుంది, బ్యూటిఫుల్ గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్లో నువ్వు కాదు, మీ ప్రజల్లో కూడా మీతో ఉంటారని ఆ విశ్వాసం ఉన్నది. ఒక ముస్లిం నేతగా మీరు మాట్లాడే ప్రతి ఒక్క తెలుగు పదం చాలా స్పష్టమైనటువంటి భావాన్ని, ఒక సమాచారాన్ని కూడా అందిస్తుంది. సో ఈ ఎలా అంటుబట్టింది? వివేకానంద ఏమన్నా బుక్స్ ఏమైనా చదివారా, లేకపోతే మీ ముస్లిం ఇజంలోనే ఇలాంటి అవకాశం ఉందా? ఇలాంటి మాటలకి తావు ఉందా? ఇస్లాం ఇప్పుడు మీరు నాకు వాడితే ఇస్లాం ఇస్ ద బెస్ట్ రిలీజన్ ఫాలోడ్ బై వర్స్ట్ పీపుల్. ఇప్పుడు మీరు ఇస్లాం చదివితే ఫౌండేషన్ ఆఫ్ ఇస్లాం ప్రాఫిట్ మొహమ్మద్ గారు రాసినారు ఖురాన్. మొహమ్మద్ ప్రవక్త, రైట్? ఆయన రాసినారు ఖురాన్. ఆయన రాసినప్పుడు బేసిక్ ఏమున్నది? మానత్వం. ఇస్లాం స్టాండ్స్ ఆన్ మానత్వం, సాక్రిఫైస్, ఫర్గివ్నెస్. ఈ మాట మా ముస్లిం పెద్దోళ్ళు చెప్తలేరు. జిహాద్ అంటున్నారు పిచ్చోళ్ళు. ఆ జిహాదీ రెఫరల్ టు కాంటెక్స్ట్ ఉన్నది. ఆ రెఫరల్ టు కాంటెక్స్ట్కి రాంగ్ వేలో యూజ్ చేస్తున్నారు. కానీ నేను మా మత పెద్దోళ్ళతో కలిసినప్పుడు సార్ అవేర్నెస్ తీసుకురండి. ఇస్లాం అంటే మానత్వం, ఇస్లాం అంటే సాక్రిఫైస్, ఫర్గివ్నెస్.
నేను ముస్లిం అని ప్రౌడ్గా ఫీల్ కావద్దు, మానత్వంకి ప్రౌడ్ కావాలి, అది మా ఖురాన్ చెప్తుంది. కానీ బేసిక్ ఫౌండేషన్ మా పబ్లిక్కి అర్థం కాదు. ఎందుకంటే మా సీనియర్లు దాని గురించి చెప్పరు. అండ్ నా సంగతి వస్తే నేను ప్రతి ఒక్క రిలీజియన్ బుక్స్ చదివిన, మహాభారత్ కానీ, రామాయణ్ కానీ, బైబిల్ కానీ, మీరు చెప్పినలాగా స్వామి వివేకానందజీ కానీ, గౌతమ్ బుద్ధ్ కానీ, ఎట్లా ఉన్నది, విచ్ రిలీజన్ కేమ్ ఫస్ట్, హిందూజం, దాని తర్వాత బుద్ధిజం ఎందుకు వచ్చింది, దాని తర్వాత క్రిస్టియానిటీ ఎందుకు వచ్చింది, పుట్టడానికి కారణం ఏమున్నది, దాని తర్వాత ఇస్లాం ఎందుకు వచ్చింది, లేటెస్ట్ రిలీజన్ సిక్కిజం ఎందుకు వచ్చింది, ఓషో గారి గురించి కూడా చదివిన, ఎందుకు పోతారు, రైట్, బుద్ధ గారికి చదివిన, ఏం ఎక్సైట్మెంట్తో ఎన్లైట్మెంట్ ఎట్లా వస్తుంది, బుద్ధ గారికి ఎన్లైట్మెంట్ ఎట్లా వచ్చింది. సో ఈ అన్నీ నాకు, ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ ఒక మతం కులం మనిషి కాదు, ఫిరోజ్ ఖాన్ ఒక సెక్యులర్, ఒక లిబరల్ ముస్లిం కాబట్టి అన్నీ చదివిన, అన్ని రిలీజన్కి రెస్పెక్ట్ చేస్తా, అన్ని మాస్టర్లకు రెస్పెక్ట్ చేస్తా అని ప్రతి ఒక్క దగ్గర వివేకానందజీ ఇది చెప్పినారు కరెక్ట్, నేను ఇది చేయాలి, గౌతమ్ బుద్ధ గారు ఇది చెప్పినారు నేను చేయాలి, అరే రామాయణంలో ఇది ఉన్నది నేను నేర్చుకోవాలి, మహాభారత్లో అభిమన్యం లోపల పోయినాడు రాలేదు బయట అది చేయాలి, కర్ణ అర్జున్కు ఎందుకు ఆపోజిట్ పోయినాడు, ద్రోణాచార్య ఎందుకు ఇట్లా చేసినాడు, ఏకలవ్యు ఎందుకు ఇచ్చేసినాడు, ప్రతి దానిలో నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నా, ఒక లెసన్ తీసుకున్నా, అదే ఫాలో అవుతున్నా. ఈ అంశాలని మీ ముస్లిం కమ్యూనిటీలో చెప్తే మీకు ఎంతమంది సమర్థిస్తారు? అవుట్ ఆఫ్ 10 1. బట్ పాస్ కారు అవసరం లేదు, పాస్ మనం లోపల కావాలి, మనం పాస్ కావాలి. నాకు ఎవరైనా పాసింగ్ సర్టిఫికేట్ ఇస్తారంటే నా బాత్రూమ్ అద్దంలో చూసి నేను మాట్లాడతాను. అద్దం పాస్ చేస్తే నేను పాస్, అద్దం ఫెయిల్ చేస్తే నేను ఫెయిల్. పబ్లిక్ గురించి నేను ఆలోచించను, పర్సనల్. ఎందుకంటే మీరు క్లెవర్ ఉంటే ఆపోజిట్ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారని మీరు పట్టుకుంటారు. మీకు విజ్డమ్ వస్తే నేను యాక్చువల్లీ ఏమని మీరు లోపల పోతారు. ఇప్పుడు విజ్డమ్ వచ్చింది, నేను లోపల పోతూనే ఉన్నా. అండ్ ఎవ్రీడే అద్దంతో మాట్లాడతా, ఎవ్రీడే ఫెయిల్ అవుతూనే ఉంటా. ఏ రోజు గెలుస్తా నాకు తెలియదు, కానీ 46 years ఇప్పుడు నా వయసు. ఎవ్రీడే ఐఎమ్ లూజింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై మిర్రర్. సో ఏంటి ఏ థియరీ ఏంటి? అద్దంలో చూసుకుని ఓడిపోవడం ఏంటి? వాస్తవం ఆడతా అద్దంకి. అద్దం అంటది నువ్వు ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు, 100% చేస్తలేవు, ఉట్టి 90, 100 కాదు అంట. సో అది 10% నేను ఇంప్రూవ్ చేయాలి, ఓడిపోతున్నా. ప్రజల మీద నాకు ఇంత ప్రేమ ఉన్నది, లేదు 90% ఉన్నది, 10% చేయాలి, ఓడిపోతున్నా. నేను మంచి ఇంకా పనులు చేయాలి, 95% ఉన్నది, ఇట్లా ఓడిపోతున్నా. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.